ఇక్కడున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు ఒకదువు అంటుంది. అంటే ఇక్కడున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనిషి ఏం చేయాలంటే శ్రమలలో దేవుని సన్నిధిలో మనం నిలిచిన వారమై, అంటే ఈ శ్రమలలో మనం నిలిచిన వారమై ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుందామండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, శోధన సహించువాడు ధన్యుడు, శోధనలో నిలిచిన వాడైతే ప్రభువు చేసిన వాగ్దానము ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అంటుంది. అంటే ఇక్కడ ఉన్న మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ శోధనలో మన జీవితాలు ఏం చేయాలంటే సహించాలి. సహించిన ఎడల ఆ ధన్యకరమైన మన స్థితి, మనం ధన్యులుగా మార్చబడతాం. ఈ శోధనలో మన జీవితాలు మనం దేవుని సన్నిధిలో నిలకడగా నడిపించబడుతూ ఉంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను, ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం నిలకడగా ఉండగలిగితే ఆయన జీవ కిరీటాన్ని అనుగ్రహించగలుగుతున్నాడు అంటున్నాడు. ఈ జీవ కిరీటం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయబడాలి అంటే, శోధనలో మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏ విషయంలో ఏ విషయంలో ఏ స్థితిలో బట్టి ఏ శ్రమ వచ్చినా, ఏ వేదనకరమైన పరిస్థితి ఉన్నా, ఏ నిందలైన పరిస్థితి ఉన్నా, ఏ స్థితిని బట్టి నీతో ఎవరు లేని పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఆ జీవితంలో నీ స్థితిని బట్టి అనేక మంది హేళన చేస్తూ, నిందల చేత, వేదన చేత నిన్ను పరిస్థితిని అంతా తీసుకొచ్చి తారుమారు చేస్తున్న పరిస్థితిలో ఉన్నా, నీవు ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా, ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలో యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది మాట. ఏమంటుంది అంటే, అక్కడ ఏమంటున్నాడు అంటే, మీలో కొందరిని శోధించు ఉన్నారు, మీలో కొందరిని చెరసాలలో వేయబడుతున్న పరిస్థితి వస్తుంది. అయితే 10 దినములు మీరు శ్రమ కలుగుతుంది, అంతము వరకు నమ్మకంగా జీవించండి, నేను జీవ కిరీటాన్ని, మరణము వరకు నమ్మకంగా జీవించండి, నేను జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ యొక్క 10 దినాలు మనుష్య జీవితంలో పరీక్షించబడుతున్న స్థితి కనబడుతుంది. ఈ 10 దినాలు మనుష్య జీవితంలో ఏ స్థితిలో ఉన్నదో తమ జీవితాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే, మనిషిని చాలా ఈ యొక్క 10 దినాలు ఆ యొక్క పరీక్షలో నిలిచిన వారమైతే జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది. మనకు తెలిసిన మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 10 దినాలు ఎవరు ఏ స్థితిలో నడిపించబడిన స్థితి కనబడుతుంది అంటే, మనము ఈ యొక్క దానియేలు యొక్క స్నేహితులు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారంటే, వారికి ఒకనొక దినాన ఆ రాజ్యనగరంలో రాజభోజనాన్ని పెడుతున్నారు. పెడుతున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆ దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న ఆ యొక్క రాజనగరంలో నడిపించబడ్డారు. అయితే వారు ఆ విధమైన స్థితిని, భోజనాలను చూసి, ఆ యొక్క రాజ్య భోజనాలను చూసి ఏమని ఉద్దేశించాడంటే, ఇది నేను తింటే శాపగ్రస్తమైన వారిగా మార్చబడతా, ఇది తింటే నేను అపవిత్రమైన వారిగా మార్చబడతా, ఇది నా జీవితంలో లోక సంబంధమైన మద్యముతో, మత్తుతో చేసిద్ది అని ఆలోచన చేత దానియేలు ఉద్దేశించి తన యొక్క స్థితిని బట్టి ఈ రాజ భోజనాల్ని మేము తినము అంటున్నారు. అయితే అక్కడ ఉన్న అధికారితో ఏమంటున్నాడంటే, అధికారి,
మిమ్మల్ని మేము 10 దినాలు పరీక్షిస్తాం. ఈ 10 దినాలలో ఈ యొక్క తిన్న వారి యొక్క ముఖముల కంటే మీ ముఖముల వికారంగా కనపడితే మళ్ళా ఈ స్థితిని బట్టి రాజభోజనాన్ని తినాలి అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న దానికి జ్ఞాపకం చేసుకుంటే 10 దినములు శ్రమ కలుగుతుంది, అంతము వరకు నమ్మకంగా జీవించగలిగితే జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. అయితే ఈ 10 దినాలు వారి జీవితాలలో పరీక్షించబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 10 దినాలు వారి జీవితాలలో దేవుని ఎదుట తమ జీవితాలను అప్పగించుకున్న స్థితి కనబడుతుంది. ఈ 10 దినాలు వారి జీవితాలలో ఆ దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రతిష్ఠించుకుంటున్నట్టుగా కనబడుతుంది. మేము ఏ స్థితిని చేతనైనా మేము అపవిత్రమైనది మేము ముట్టుకోము. నీతో మాట్లాడుతున్న మాటను బట్టి అది చూడటానికి సింపుల్గా ఉన్నా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే 10 దినాలు మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డా శ్రమ వస్తుంది. మీలో కొందరిని అపవాది శరలో వేయబోచున్నాడు. అయితే 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా నడిపించబడు ఆయన నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎవరు ఏ స్థితిలో నడిపించబడుతున్నారు, ఎవరు ఏ స్థితిని బట్టి శ్రమ పెట్టబడుతున్నారు. ఇక్కడ శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవుతూ అంటుంది. శోధనలో మనం నిలిచి ఉంటే, ఆ శోధనలో మన జీవితాలు నడిపించబడుతూ ఉంటే, ఆ శోధనలో మన జీవితాలను పవిత్రపరుచుతూ పరిశుద్ధపరచుకుంటూ మనం నడిపించగలిగితే మనము ధన్యులము అంటుంది. మరి ఆ ధన్యకరమైన స్థితిలో మనం నడిపించబడుతున్నామా, లేక ఈ శోధనలు నాకెందుకు వచ్చినాయి అనే దేవుణ్ణి విడుచుతున్న పరిస్థితులు వస్తున్నాయా? దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆ శోధనలో మనం నిలిచి ఉండాలి అంటుంది ఒక మాట. ఏమంటున్నాడంటే, క్రీస్తునందు బ్రతకనుద్దేశించు వారు హింస పొందుదురు అంటుంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఏ స్థితిలో శ్రమలలో బాధపడుతూ శోధనలో నిలిచిన వారిగా కనపడితే వారి జీవితాలలో ప్రతి ఒక్క పరిస్థితిలో మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడే అవకాశం ఇస్తున్న పరిస్థితి ఉంటుంది. శిక్షకు, మన జీవితాల్లో గద్దింపుకు, మన జీవితాల్లో ఆయన బోధిస్తున్న సమయాలు ఉంటాయి. అయితే ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఆ దేవునిని వేడుకుంటూ నడిపించబడుతూ ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం భయభక్తులతో నడిపించబడాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను ఏ విధమైన చేతనను తొలగకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ. ఇక్కడ ఏ స్థితిలో ఉన్నామో ఆ దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే యోబు గారి యొక్క పరిస్థితి ఎలాంటిది, యోబు గారి యొక్క జీవితం ఎలాంటిది. ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే, నేను శోధించబడిన పిమ్మట నేను ఒక సువర్ణముగా, ఒక బంగారముగా, ఒక వెండిగా, ఒక విలువైన యొక్క వస్తువుగా మార్చబడతాను అంటున్నాడు. అంటే ఈ విలువైనదిగా మార్చబడాలంటే ఏం చేయబడాలి? శోధనలో నిలిచి ఉండాలి. ఇది మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఒక సువర్ణముగా మార్చబడడానికి కారణమవుతుంది. మన లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యోబు గ్రంథంలోనే ఉంటుంది. ఏమంటుంది అంటే, శ్రమలో వారు శ్రమ పెట్టబడిన పిమ్మట వారు దేవుని సన్నిధిలో వారు విధేయతను నేర్చుకున్నారంట, విధేయులుగా మార్చబడ్డారంట. అంటే మన జీవితాలలో శ్రమ వస్తుందని మనం దేవుని సన్నిధిని విడిచిపెడుతున్న పరిస్థితులు ఉన్నాయేమో. మనం దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మన జీవితాల్లో ఈ శ్రమ చేత మనం బాధపడుతున్న పరిస్థితి ఉండి మనం ఆ దేవుడిని విడిచిపెట్టి ఈ దేవుడిని నమ్ముకుంటే ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డాం. ఈ దేవుడి మీద నేను ఆధారపడితే దేవుడు నాకేం చేయలేదు,
అనే పరిస్థితిలో కృంగిపోతున్న జీవితం కలిగి ఉన్నావేమో. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి శోధనల్లో నిలిచి ఉండు. ఆయనకు నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే నువ్వు ప్రతి విషయములలో దేవుని ఎదుట నమ్మకంగా శోధనలో నిలిచిన వారిగా మార్చబడాలి. ఇక్కడ యోబు భక్తుడి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో నడిపించబడ్డాడో మనకు కనపడుతుంది. తనకు సమస్తం ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, తనకు సమస్తము కోల్పోయినప్పుడు అదే స్థితిలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. తన జీవితంలో ప్రతి విషయాలలో, ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా, తన యొక్క జీవితంలో శరీరానుసారంగా, తన జీవితంలో ప్రతి విషయాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డాడంటే ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో వేదనకరమైన పరిస్థితి తన జీవితంలో గడుపుతున్న పరిస్థితే. కానీ ఆ దేవుని ఎదుట తన జీవితంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచుకోకుండా నిలిచిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క వ్యక్తి యోబు గారు. ఈ యొక్క యోబు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఒక్కొక్కళ్ళు వచ్చి చెబుతున్న దాన్ని బట్టి ఆయన నామాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. నేను ఈయన నమ్ముకున్నానే, ఆ దేవుని యందు యథార్థంగా ఉన్నానే, ఆ దేవుని యందు నేను భయభక్తులతో చెడుతనాన్ని అసహించుకున్నానే, నేను న్యాయంగా నడిపిస్తున్నానే, అనేక మందికి నేను సత్యమును ఈ యొక్క సత్యము అనేక మందిని కరెక్ట్గా న్యాయం తీరుస్తున్నానే, నేను యథార్థవంతమైన జీవిస్తూ నా పిల్లలకు నేను ఏ విధంగా ప్రతి అరుణోదయమున దేవుని దూషిస్తారేమో మరణ యొక్క పరిస్థితిని నేను వారిని చూస్తూ ప్రతి అరుణోదయమున వారి కొరకు నేను బలర్పిస్తున్నానే అని ఆ స్థితిలో అనుకోలేదు. ఆ దేవుని ఎదుట తన జీవితంలో భయభక్తులతో నడిపించబడిన వాడిగా కనపడుతుంటాడు. నాకు ఇచ్చింది యెహోవా, నేను ఇచ్చింది యెహోవా సన్నిధిలో నా జీవితంలో నేను దిగంబరుడిగా వచ్చాను, దిగంబరునిగా తిరిగిపోదును. యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. కానీ తను శ్రమ జీవితంలో ఉన్న దేవుని ఎదుట తన జీవితాన్ని భయభక్తులతో నడిపించబడుతున్న వాడిగా కనబడుతున్నాడు. తన జీవితంలో ఏది కోల్పోయినా నాకు ఇచ్చింది దేవుడే, నాకు ఇచ్చింది ఆయనే, నాకు ఇచ్చింది ఆయనే అని స్తుతిస్తూ ఆయన నామమునకే స్తుతి కలుగునుగా కానీ దేవుని సన్నిధిలో ఆరాధించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ అపోస్తులైన పౌలు అంటున్నమాట కదా, క్రీస్తు ప్రేమలో నిలిచిన వారమైతే శ్రమే కానీ, బాధే కానీ, హింసే కానీ, వస్త్రహీనతే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమేమో కానీ ఏది మనల్ని దూరపరచదు అంటుంది, ఎడబాపదు అంటుంది. అంటే మనము ఆ దేవుని ప్రేమలో, శ్రమలలో, శోధనలో మనం నిలిచిన వారిగా ఉంటే ఆయన మనకి దాచి ఉంచిన జీవ కిరీటాన్ని అనుగ్రహించాలని ఆశపడుతుంది. ఈ యొక్క జీవ కిరీటం పొందుకోవాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో నడిపించబడ్డావు, నీ యొక్క పరిస్థితి ఎలాంటిదో, నీ జీవితం ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నావు. మనకు తెలిసిన వాక్యమే, హన్నా యొక్క జీవితం నిందల చేత, తన జీవితం వేదనపరమైన పరిస్థితి, హేళన చేస్తున్న పరిస్థితి, అనేక మంది తన జీవితంలో గొడ్రాలు అంటున్న పరిస్థితి. కానీ ఆ దేవుని ఎదుట తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుని సన్నిధికి నిత్యం వచ్చి దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. మరి ఏమో కుమ్మరించుకుంటున్న సమయంలో సేవకుడికి వచ్చి కూడా హేళన చేస్తున్న పరిస్థితి, తెలియక చేస్తున్న అతడు ఏంది ఉదయకాలం వచ్చి ఇంత మత్తు దాగి ఈ యొక్క మద్యము మత్తులారులుగా ఉంది అని అంటున్న స్థితిని బట్టి, అయ్యా అలా అనవద్దు, నేను నా దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. అంటే తన యొక్క ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి జీవితంలో అనేకమైన నిందల చేత, అనేకమైన వేదనకరమైన పరిస్థితుల్లో, అనేకమైన హేళనలో జీవిస్తూ నడిపించబడుతున్నావేమో. ఆ దేవునిలో నువ్వు నిలిచి
నడిపించగలిగితే తగిన సమయంలో నీకు జీవ కిరీటాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆమె జీవితంలో కొదువై ఉన్నది ఏమిటి, ఆమె జీవితంలో కొరత కలిగినది ఏమిటి అంటే ఆమె యొక్క స్థితిని బట్టి ఆమెకి గర్భఫలం లేని పరిస్థితుల్లో ఆ దేవుని ఎదుట దుఃఖముఖిగా ఆమె జీవితం నడిపించబడుతుంది. దుఃఖగా ఉన్న తన జీవితంలో దేవుని సన్నిధిలో కుమరించుకుంటున్న స్థితిలో దేవునిలో నిలచి ఉంది. ఆ శ్రమలలో తన జీవితం ఏమాత్రము దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు కనుకనే తగిన సమయంలో ఆమె జీవితంలో ఒక గర్భఫలము, తన జీవితంలో కుమారుని అనుగ్రహించగలిగిన కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. దినమున ఎంతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ లోక రీతిలో మనుషుల జీవితాలలో అనేకమైన స్థితితో చేస్తూ హేళన చేస్తున్న పరిస్థితులు ఉంటాయి. కానీ నువ్వు ఆ దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వాడిగా జీవిస్తూ నువ్వు ఎన్ని బాధలున్నా ఎన్ని పరిస్థితులున్నా జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ఏ విధంగా ఉంటుంది, మనం చెబుతున్న మాటలు బట్టి అనేక మంది మనల్ని హేళన చేస్తూ ఉండొచ్చు. అంటే లోకంలో మనుషుల జీవితాలలో ఒక కుక్క వలె మన జీవితాల్లో అనేకమైన అరుపుల చేత వినపడుతూ ఉండొచ్చు. కానీ ఆ విధంగా ఒక మనిషి ఏ విధంగా అది అరుస్తున్నా తన జీవితంలో తన త్రోవలో నడిపించబడినట్లు, అలాగే మన జీవితాలు కూడా ఆయన త్రోవల్లో భయభక్తులతో నడిపించబడాలి. ప్రతి విషయంలో మన జీవితాలలో అనేక మంది హేళన చేస్తూ అనేక మంది అరుపుల చేత నింపబడుతున్న మనం దేవుని ఎదుట ఉన్న ఆ పందెరపు రంగు మందు మన జీవితాల్లో పరిగెత్తాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని పందెం రంగందు అతడు మంచి పరుగు పరిగెత్తి తన జీవితాల్లో నేను అంతం వరకు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఈ పందెమందు రాగమందు నేను పరిగెత్తుతున్నాను, నా కొరకై ఒక జీవ కిరీటాన్ని నాకు దాచి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆ మాట చెప్పగలుగుతున్నావా? నువ్వు ఏ స్థితిలో నడిపించబడ్డావో నీ జీవితంలో ఆ ధైర్యంతో నింపగలుగుతున్నావా? లేక కృంగిపోయిన జీవితంలో అవేదనకరమైన స్థితిలో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి శ్రమ దినమున కృంగిన వాడేలా నువ్వు చేత కాని వాడి ఒకదు. శ్రమ దినమున నీ జీవితము ఏ స్థితిలో ఉన్నదో గుర్తు చేసుకో. శోధనలలో సహించి వాడు ధన్యుడు, వాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసిన వాగ్దానము జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అంటుంది. ఈ శోధనలో మన జీవితాలను దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా కాపాడుకుందాము. ఎందుకంటే మనుషుల జీవితాలు ఉన్న స్థితులను బట్టి ఇంకా రానున్న దినాలలో మనుషులకు శ్రమలలో బాధలలో వస్తున్న పరిస్థితులు ఉంటాయి. కానీ నీవు దేవుని ఎదుట నమ్మకంగా కొనసాగించబడాలి. ఎంతోమంది నీ జీవితంలో ఆ దేవుని నమ్ముకున్న స్థితిని బట్టి ఆ దేవుని విడిచిపెట్టమని అనేక మంది నీ స్థితిని బట్టి చేస్తున్న పరిస్థితుల్లో నువ్వు అయినా దేవుని సన్నిధిలో భయభక్తులతో నడిపించబడు. రానున్న దినములో నీ జీవితంలో భయభక్తులతో నడిపించబడు. ఆయన నీ జీవితంలో ఒక జీవ కిరీటాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అట్టిగా మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ నిత్యము ఆయన యందు భయభక్తులతో నడిపించబడుతూ ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు ఉన్నా నీ జీవితంలో ఒంటరి జీవితమే కలిగి ఉండొచ్చు. నీ జీవితంలో అనేకమైన ఆ యొక్క రోగాల చేత బాధపడుతూ నీ స్థితిని బట్టి ఈ రోగం నుంచి విడుదల కలగట్లేదే అని బాధపడుతున్న సమయాలు ఉండొచ్చు. కానీ నా దేవుడు దినముతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆరోగ్య విషయంలో నీ జీవితంలో శోధనలో నిలిచిన వాడవైతే నీకు సమస్తము స్వస్థపరచగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు నీ జీవితంలో గర్భఫలం లేని పరిస్థితిలో కొరతగా ఉన్న స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావేమో, దేవుడు నీకు జీవితంలో గర్భఫలం అనుగ్రహించగలిగిన దేవుడు. అలాగే నీ జీవితంలో అనేకమైన శ్రమల చేత నీ జీవితంలో అన్ని సర్వం కోల్పోతున్న పరిస్థితుల్లో నడిపించబడవచ్చు. ఏవు వలె మరి అధికముగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే నువ్వు ఆ శోధనలో నిలిచి జీవించి ఆ జీవ కిరీటం పొందుకుందువుగాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక.
చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయా నీ సన్నిధిలోనికి వచ్చిన మా జీవితాలను తండ్రి ఎందు భయభక్తులతో నడిపించబడి అనేక మందికి మాదిరికరంగా జీవించినట్లుగా మీ కృప చూపించి మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా నా తండ్రి మా జీవితాలను శోధనలో నిలిచిన వారిగా, శ్రమలలో మా జీవితాలు కృంగిపోక నీ యందు నిలకడగా నిలిచి అయ్యా 10 దినాలు పరీక్ష కలుగుతుంది అంటున్నావు, 10 దినాలు శ్రమ కలుగుతుంది అంటున్నావు, మరణం వరకు నమ్మకంగా ఉండు అంటున్నావు. అటు కృపలో మా జీవితాల్లో జీవక్రీతం పొందుకునే కృపను దయచేయండి. అయ్యా అపోస్తలైన పౌలు గారు తన జీవితంలో అంటున్నాడు కదా, అయ్యా మంచి పోరాడుతూనే నేను పందెం రంగముందు నేను పరిగెత్తుతున్నాను, నాకు దేవుడు దాచి ఉంచాడు, ఒక జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు అంటున్నాడు. అటు కృపను, ఆ జీవ కిరీటాన్ని మేము పొందుకునే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.